సింధు లాంటి తెచ్చుకున్న వాళ్ళకి స్వాగతం పలికి తీసుకొచ్చిన ఎంతమంది సింధువులకి మీరు ఎంతమంది సింధువులకి మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఛాలెంజ్ ఖచ్చితంగా ఛాలెంజ్ దీంట్లో వంశీ గారు మీరు కూడా ఖచ్చితంగా ఛాలెంజ్ స్వీకరించాలి మీరు ఎంతమంది పివి సింధువులకి మీరు మెడల్స్ వచ్చిన వాళ్ళకి మీరు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు అనేది మనం రేపు పెడదాం డిబేట్ ఓకేనా రెడీనా నేను తెస్తా సబ్జెక్టు గ్రిగ్ టోర్నమెంట్ మీరు మొత్తం చదువుకురండి గ్రిగ్ దగ్గర నుంచి ఒలింపిక్స్ వరకు ఉండేటటువంటి అన్ని గేమ్స్ చదువుకురండి మనం కూర్చొని మాట్లాడుకుందాం రేపు ఓకేనా మీరు నన్ను వదిలేసేయండి దయచేసి శ్రీనివాస ప్రసాద్ గారు ఏదో వారికి రియాక్ట్ అవ్వాలన్నారు మాట్లాడండి సార్ నిజం నిదానంగా తెలిసిద్దని ఇలా శాసన సభలోనో శాసన మండలిలోనో మంత్రి గారు మాట్లాడిన దాంతో క్లారిటీ వచ్చింది ఇంకా మీరు ఏది అసలు దీని గురించి డిబేట్ పెట్టుకుని ఉంటే మీ గౌరవం పెరుగుద్ది ఎందుకంటే నేను అనేది వాళ్ళు తప్పు ఒప్పుకున్నాక వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ పెట్టే పని లేదని అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఇంకా అసలు అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్ కాదు ఓకే వదిలేండి ప్రసాద్ గారు శ్రీనివాస్ ప్రసాద్ గారికి ఆన్సర్ చేస్తే నేను నెక్స్ట్ గెస్ట్కి వెళ్తా టైం అవుతుంది సార్ నాకు ప్లీజ్ నేను శ్రీనివాస్ ప్రసాద్ గారు మాట్లాడినటువంటి ఇందాక చిన్నప్పరెడ్డి గారు మా మీద అంటారు ఎల్లో కండువా కప్పుకున్నారని అంటారు సార్ మేము ఒకటే సార్ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి 16,000 మంది సంతోషంగా ఉన్నారు శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సంతోషంగా ఉన్నారు ఇంకా భారతదేశం అంతా సంతోషంగా ఉన్నట్టే కదా ఇంకా వేరే ఎవరికి ఏం బాధలు లేవు అందరూ హ్యాపీగా ఉన్నారు 16,000 మందికి జాబులు వచ్చినాయి 16,000 మందికి సంతృప్తి చెందని అంటున్నారు కదా ఆయన ఇంకా వారికి ఏం చెప్తాం మనం పెద్దవారు జరిగినటువంటి ఒక్కరికి అన్యాయం జరిగినా అన్యాయం తరపున పోరాటం చేయాల్సినటువంటి మనస్తత్వం కలిగి ఉంటే ఎవరితోటైనా మాట్లాడతాం అన్నిటికీ బదిలీ చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని మనం ఏం మాట్లాడగలుగుతాం సార్ సచివాలయ ఎంప్లాయీస్ కి ఇందాక జనసేన వాళ్ళు మాట్లాడుతూ మన వాలంటీర్ల కంట డూప్లికేట్ సర్టిఫికెట్లు పెట్టుకుంటే వాలంటీర్ జాబ్లు ఇచ్చారంట అయ్యా 10వ తరగతి చదివిన వారికి కూడా వాలంటీర్ జాబ్స్ ఇచ్చారయ్యా సచివాలయ ఎంప్లాయీస్ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఇచ్చి